హార్ట్, గుండె. గుండె చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు అలసిపోదు. పడుకున్నా, లేచినా, ఆడుకుంటున్నా, చదువుకుంటున్నా, ఏం చేస్తున్నా కూడా గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి గుండెకి మనం సేవ్ చేసుకోవాలి. మన గుండెని మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. మనమే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా దానికి ఎప్పటికప్పుడు దాని మంచి మనం చూసుకుంటూ ఉండాలి. అది ఎలా మంచిగా ఉంటుంది? గుండెకి మంచి ఫుడ్ కావాలి, మంచి ఫ్రూట్స్ కావాలి, మంచి డ్రై నట్స్ కావాలి, మంచి పోషక ఆహారాలు కావాలి, మంచి ఆకుకూరలు కావాలి. అప్పుడప్పుడు చికెన్, మటన్, నాన్ వెజిటేరియన్స్ అయితే అప్పుడప్పుడు కావాలి. స్పోర్ట్స్ ఆడాలి, బాగా ఆడాలి, అలసిపోవాలి, వెయిట్స్ ఎత్తాలి. బాడీలో ఉన్న బ్లడ్, ప్రతి రక్త నాళంలో, ప్రతి బ్లడ్ పైపులో బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ 2 డ్రింక్స్ గురించి నేను చెప్తాను. అది మీరు తరచుగా తీసుకుంటూ ఉండండి. వారంలో అట్లీస్ట్ 3 సార్లైనా 2 సార్లైనా తీసుకుంటూ ఉండండి. ఒకటి గ్రీన్ టీ. గ్రీన్ టీలో కాటెకిన్స్ అనే యాంటీ ఆక్సైడ్స్ వల్ల మన గుండెలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేస్తుంది. ఎప్పటికప్పుడు మనం ఆ గ్రీన్ టీ తీసుకున్న ప్రతిసారి దాంట్లో ఉన్న ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన గుండెలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని, మన గుండెలో ఉన్న రక్త ప్రసరణని బాగా అయ్యేటట్టు, ఎటువంటి ఫ్లోకి డ్యామేజ్, బ్లాకేజ్ లేకుండా అది క్లీన్ చేస్తూ ఉంటుంది. అది గ్రీన్ టీ యొక్క స్పెషాలిటీ. గ్రీన్ టీ చాలా మంచిది. ఎక్కువ మోతాదులో కాకపోయినా కూడా వారానికి 3 సార్లు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంది. ఎస్పెషల్ మన గుండెకి. స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తుంది గ్రీన్ టీ. 2 బీట్రూట్ జ్యూస్. న్యాచురల్లీ ఈ బీట్రూట్లో నైట్రేట్స్, ఈ నైట్రిక్ యాసిడ్, న్యాచురల్ నైట్రిక్ యాసిడ్ అనేది ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల, లేకపోతే రా బీట్రూట్ని మనం స్టఫ్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. మన రక్తంలో ఉన్న మంచి ఎర్ర రక్త కణాలు, దాని సంఖ్య ఎక్కువ ఉండాలి అంటారు కదా. ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల ఈ ఎర్ర రక్త కణాలు ఎప్పటికప్పుడు దాని కౌంట్ పెరుగుతూ మన బాడీలో ఉన్న బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. సో ఈ బీట్రూట్ జ్యూస్ని కూడా వారంలో 2 సార్లు తీసుకోండి, లేకపోతే ముక్కలుగా కట్ చేసి రోజు తింటూ ఉండండి. సో మర్చిపోవద్దు, గ్రీన్ టీ అండ్ బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది మన గుండెకి. నా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.